శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. తండిలకుండ సంస్కారాలు. నారద, ఇక్కడ చేయవలసిన తండిలకుండ సంస్కారాలు చెప్తాను, విను, తెలుసుకో. మూలమంత్రంతో వీక్షించి, అస్త్రమంత్రంతో ప్రోక్షించి తాడన చెయ్యాలి. కవచంలో అభ్యుక్షణం జరిపి మమ్మారు స్తవం చెయ్యాలి. పాగగ్రాలుగాను ఉదగగ్రాలుగాను చుట్టూ రేఖలు గీయాలి. దేవీపీఠాన్ని ప్రణవోచ్చారణతో అభ్యుక్షణ చేసి అర్చించాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠమంత్రాంతంగా ఇది జరగాలి. ఆ పీఠంలో పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేయాలి. గంధాదులతో ఉపచారాలు శ్రద్ధగా అర్చించాలి. ఋతుస్నానం చేసి కామాతురుడై శంకరుడితో సంగమిస్తున్నట్టుగా దేవిని ధ్యానించాలి. ఆ దంపతుల క్రీడా విశేషాన్ని కొంచెం సేపు భావించాలి. వాటిపైన ఒక పాత్రలో అగ్ని తెచ్చి ముందు ఉంచుకోవాలి. రాష్ట్రసాంసను విడిచిపెట్టి పూర్వకంగా వీక్షణాదులతో వహ్నిని సంస్కరించాలి. బీజం ఉచ్చరించాలి. అటుపైన చైతన్య యోజన చేసి ప్రణవంతో అభిమంత్రించాలి. 7 సార్లు గురువురు దేనిముద్రను ప్రదర్శించాలి. సప్తాక్షర మహామంత్రాన్ని, దేని యోని ముద్రని మరొక అభిప్రాయం. దర్భతో రక్షణ చేసి తనుత్రాణం కప్పాలి. ముమ్మారు ప్రదక్షిణం చేసి జానువులు నేలపై ఆంచి కూర్చోవాలి. అగ్నికుండం మీద చెయ్యి సాచి తారత్రయ మంత్రం జరపాలి. శివబీజ బుద్ధితో అగ్నిని దేవయోనిలో ఉంచాలి. ఆ పైన పార్వతీ పరమేశ్వరులను ఆచమింప చెయ్యాలి. చిత్పింగళ హనదహ పద్మ యుగ్మములు సర్వజ్ఞాజ్ఞాప స్వాహ మంత్రం జపిస్తూ వహ్నిదీపం చెయ్యాలి. స్తుతించాలి. ఇలా స్తుతించాక వహ్ని మంత్రాన్ని షడాంగర్చన జరపాలి. సప్తార్షి స్వస్తి పురుష ఉత్తిష్ట పురుష జీవం ధూమవ్యాపి సప్తజిహ్వ ధనుర్ధర ఈ క్రమంలో షడాంగన్యాసం చెయ్యాలి. హేమవర్ణుడు, త్రినేత్రుడు, పద్మసంస్థుడు, ఇష్టశక్తి, స్వస్తికధరుడు, మంగళప్రదుడు, పరముడు అయిన వహ్నిని ధ్యానించాలి. కుండమేకల పరిభాగంలో మంత్ర పరిశేషణ చెయ్యాలి. ఆ తదుపరి దర్భలు పరచాలి. పరిధులు ఉంచాలి. త్రికోణ, వృత్త, షట్కోణ, సాష్టాదళంగా సభూరంగా వహ్ని యంత్రం లిఖించాలి. భావన చెయ్యాలి. దాని మధ్య భాగాన్న వహ్నిదేవుణ్ణి వైశ్వానర ప్రభృతి మంత్రాలతో అర్చించాలి. షట్కోణాల్లో హిరణ్య, గగన, రక్త, కృష్ణ, శుభ్ర, పౌరూప, అతిరక్తిక అనే సప్తజిహ్వాలను పూజించాలి. కేసరాలతో అంగపూజ చేసి దళాలతో శక్తిధరుడు, స్వస్తికరుడు, జాతవేదుసుడు, సప్తజిహ్వుడు, హవ్యవాహనుడు, అశ్వోధరుడు, వైశ్వానరుడు, కౌమారతేజుడు, విశ్వముఖుడు, దేవముఖుడు, తారాగ్ని అనే మూర్తులను అర్చించాలి. ఆ తర్వాత శృక్శృవాళ్లను అంటే కరతెడ్లను ఘృతాన్ని సంస్కరించి హోమక్రియ సాగించాలి. ఆద్యంలో దక్షిణ భాగాన్ని స్థూలంతో తీసుకుని అగ్నిదేవుడి కుడికంటిలో వేస్తూ అగ్నేయ స్వాహ అంటూ హోమం చేయాలి. అలాగే నెయ్యి ఎడం భాగం తీసుకుని సోమాయ స్వాహ అని మధ్య భాగంలో తీసుకుని అగ్నిష్టోమాయ స్వాహ అని వామ మధ్య నేత్రాల్లో హోమం చెయ్యాలి. మళ్ళీ దక్షిణ భాగం తీసుకుని అగ్నయే స్విష్టకృత్ స్వాహ అంటూ ముఖసీమలో హోమం చెయ్యాలి. తరువాత సతారమైన వ్యాహృతులతో అగ్ని మంత్రాలతో ముమ్మారు హోమం చెయ్యాలి. అయ్యాక ప్రణవంతో 8 చొప్పున 2 సార్లు కృతాహుతులు చెయ్యాలి. ఇవి గర్భదానాది సంస్కార నిమిత్తం చేసే ఆహుతులు. నారద, గర్భాధానం, పుంసవహనం, శ్రీమంతోను, జాతకర్మ, నామకరణ, ఉపనిష్కరణం, అన్నప్రాసన, చూడాకర్మ, మౌంజీబంధం, మహావ్రతం, ఔపనీదశ వ్రతం, గోదానం, ఉద్వానం అని వేదం కొన్ని సంస్కారాలు చెప్పింది. ఆ పైన పార్వతీ పరమేశ్వరులను మళ్ళీ పూజించి విసర్జన పలకాలి. 5 సమిధులతో అగ్నినే ఉద్దేశించి హోమం చెయ్యాలి. ఆవరణకు 1 చొప్పున ఆహుతులు ఇవ్వాలి. అయ్యాక స్రవంతో నెయ్యిని చురుక్కుతో 4 సార్లు తీసుకుని స్రవంతో ఆచ్ఛాదించి పట్టుకుని గురువుగారు లేచి నిలబడి ఔషధ మంత్రంతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి. తర్వాత మహాగణేశ మంత్రంతో 10 ఆహుతులు చెయ్యాలి. జయామంత్ర దేవతతో ధ్యానించి మూలమంత్రంతో 25 ఆహుతులను ఉభయముఖీకరణం కోసమని వహ్నిముఖ భాగంలో ఇవ్వాలి. ఇచ్చి వహ్ని మంత్రాది దేవతల ఐక్యాన్ని భావించాలి.
అంగదేవతలకు విడివిడిగా 6 ఆహుతులు ఇవ్వాలి. వాహిని మంత్రదేవతలకు నాడి సంధానం కల్పించి 11 సార్లు ఘృతహోమం చెయ్యాలి. తదనంతరం కల్పక ద్రవ్యంగా తిలలతో కానీ దేవతామాల మంత్రోచ్చరణతో కానీ పూర్వకంగా గజాంతక సహస్ర హోమం చెయ్యాలి. ఈ హోమ విధానంలో మహాదేవిని పరివార దేవి బృందాలను అగ్నిదేవుడిని సంతృప్తి పరిచినట్టు వారు సంతృప్తి చెందినట్టుగా స్వీకరించాలి. ఇక దీక్ష స్వీకారం, ఇవన్నీ కూడా మనం గురువుగారి సమక్షంలో మాత్రమే చెయ్యాలి. ఇవన్నీ ఇక దీక్షా స్వీకారం, వాటిపైన గురువుగారు శిష్యుడిని అగ్నికొండం దగ్గర పిలవాలి. అప్పుడు శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చి వస్త్రోదయం ధరించి బంగారు ఆభరణం దాల్చి కొత్త కమండలం చేతబట్టి సిద్ధంగా ఉండాలి. గురు సన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకు కులదేవతకు నమస్కరించాలి. పీట మీద కూర్చోవాలి. అప్పుడు అతన్ని గురువుగారు కృపాదృష్టులతో చూడాలి. తన చైతన్యం అతని శరీరంలోకి ప్రవేశించినట్టుగా భావించాలి. హోమం చేయడం వల్ల లభించిన దివ్య దృష్టితో అధ్వంసం శోధన చెయ్యాలి. ఇతడు శుద్ధాత్ముడవుతాడా కాదా, దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా పరిశీలించాలి. శిష్యుడి శరీరంలో షడ్వద్ పరిశీలన చెయ్యాలి. పాదాలలో కళ్ళాధ్వాన్ని, సంధిబంధాల్లో తత్వధ్వాన్ని, నాభిలో భువనధ్వాన్ని, హృదయంలో వర్ణాధ్వాన్ని, పాలభాగంలో పదధ్వాన్ని, మూర్ధంలో మంత్రధ్వాన్ని విశోధించాలి. ఒక్కొక్క అధ్వాన్ని పరిశీలిస్తున్నప్పుడు శిష్యుడు దర్భ కూర్చుతో తాకుతూ సోదయామ్యాన్ని ధానం స్వాహ అంటూ నేతితో తడిపిన తెల్లలు తారాఢ్యంగా 8 సార్లు హోమం చెయ్యాలి. ఇలా 6 చేశాక ఆ షడ్ధానాలు బ్రహ్మలో లీనమైనట్టుగా భావించాలి. మళ్ళీ వాటిని సృష్టి మార్గాన పునరుత్పాదన చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ తన చైతన్యాన్ని శిష్యుల్లో లీనం చెయ్యాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రానిష్టాదేవతను కలహంసంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి అంగాహుతులు ఇచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి. శిష్యుడికి కళ్ళకు గుడ్డ కట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ అగ్నికొండ నుంచి శిష్యుడు మండలంలోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యదేవికి అతడు చేతులు పుష్పాంజలి సమర్పించాలి. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోపెట్టాలి. కల్పోత్తక విధంగా దుష్టదేవంలో భూతశుద్ధి చేయాలి. న్యాసాలు జరపాలి. అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురాకుల్ని శిష్యుడి శిరస్సును ముంచి మాతృకను జపించాలి. దేవతాత్మకాలైన ఈ కుంభాదుకాలతో స్నానం చేయించాలి. వెంటనే రక్షార్థంగా వర్ధిని జలం తిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి. భస్మానులేపనం చేసుకోవాలి. గురు సన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడైన గురువుగారు తన హృదయం నుంచి మహాదేవిని నిర్గమించి శిష్యుడి హృదయంలో ఆ దేవిని ప్రవేశించినట్లుగా భావించాలి. ఈ ఉభయదేవీ మూర్తులను ఐక్యాన్ని భావిస్తూ గంధపుష్పాదులతో పూజ చెయ్యాలి. తన కుడి చేతిని శిష్యుడి శిరస్సు మీద ఉంచి కుడి చెవిలో మహాదేవి మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాలి. వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దేవతారూపుడైన గురువుగారికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. తన సర్వస్వము సమర్పించాలి. యావత్ జీవితము అనన్యబుద్ధిగా మెలగాలి. ఋత్వికులకు దక్షిణ ఇచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. సువాసనులకు, కుమారీమణులకు, వటువులకు, దీన అనాథ దరిద్రులకు లోభం లేకుండా బట్టలు, భోజనాలు పెట్టాలి. ధన సువర్ణాదులు కూడా యథాశక్తిగా ఇవ్వచ్చు. తన కృతార్థతను గుర్తించి ఆ మహామంత్రాన్ని నిత్యము ఉపాసించాలి. నారద, ఉత్తమోత్తమైన దీక్షావిధి సవిస్తారంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవీ పాద పద్మాలను సమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మం లేదు. వేద మార్గానుయులు వారి వారి గుహ్యోక్త పద్ధతిలో మతోపదేశాలు చెయ్యొచ్చు, పొందొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రిక రీతి. గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణించడమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు కనుక చెప్పాను. పరాంబికను సేవించు, త్రికరణ శుద్ధిగా ఉపాసించు. నిత్యము నేను ఇలా ఆరాధించి అత్యంత మనశ్శాంతిని పొందుతున్నాను అని నారాయణ మహర్షి సంభాషణ ముగించాడు. కన్నులు మూసుకొని దేవీ పాదపద్మాన్ని ధ్యానిస్తూ
సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినయ వినత్రగాతుడై ఆ మునిశిఖామణికి, ఆ జ్ఞానరూపినికి, ఆ కృపాజలనిధికి, ఆ అమృతాంగునికి, ఆ శిష్యవసునికి, ఆ నిష్ఠానిధికి సాష్టాంగ నమస్కారం చేసి దేవీ దర్శన లాలసుడై వెంటనే తపస్సుకు వెళ్ళాడు నారదుడు. సౌనకాది మహానులారా, నారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాస భగవానుడు జనమేజయరాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా మీకు నేను చెప్తున్నాను. ఇంతకు మించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు అన్నాడు సూత మహర్షి. సూత మహర్షి, వినయశీలు గనక నువ్వు ఇలాగే అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు, ఎంతెంత సందేహాలు తీర్చావు. నీ జ్ఞానం, నీ పరిజ్ఞానం అమోఘం, అనన్యం. ఇంత విన్నాక జనమేజయుడు ఏమన్నాడు, వ్యాసుడు ఇంకా ఏం చెప్పాడు, అది కూడా తెలియజేయి. వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది అన్నారు సౌనకాది మహామునులు. సూతుడు ఇప్పుడు ఇంక వ్యాస జనమేజయ సంభాషణ కథను ఇలా కొనసాగించాడు. ఏ భగవాన్ వ్యాస, సర్వధర్మజ్ఞ, సర్వశాస్త్ర విధామర, విద్యులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలంలోనేమిటి, ఇతర సమయాల్లో ఏమిటి, జగన్మాతను నిత్యము ఉపాసించాలి. మరి అలాంటప్పుడు కొందరు ద్విజులు దేవి సేవ విడిచిపెట్టి ఇతర దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నారు? కొందరు వైష్ణవులు, కొందరు గాణపత్యులు, కొందరు కాపాలికులు, కొందరు బౌద్ధులు, కొందరు దిగంబర్లు ఇలా రకరకాలుగా కనిపిస్తున్నారు. వేదవాక్కుల పట్ల వీరికి శ్రద్ధ లేనట. ఈ సందేహం నువ్వే తీర్చాలి. బుద్ధిమంతులు, పండితులు, నానా తర్క విచక్షణలు అయ్యి ఉండి వేదాల పట్ల శ్రద్ధ లేకపోతే ఎలాగా? స్వీయ శుభ పరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరచుకోడే. అటువంటిది వీరంతా దేవీ సేవను విడిచిపెట్టేశారంటే కారణం ఏమిటో ఊహించలేకపోతున్నాను. దయచేసి ఈ సందేహం తెముల్చు. అలాగే నీ ప్రసంగంలో మణిద్వీప మహిమను గురించి వాచావిగా చెప్పావు. దేవీ నివాసం అన్నావు. దాన్ని సవిస్తారంగా కన్నులకు కట్టించు. నేను భక్తుణ్ణి, శ్రద్ధగా వింటున్నవాణ్ణి. అలాంటి వారికి గురువులు ప్రసన్నులై గుహ్యాతి గుహ్యాలను సైతం ప్రకటన చేస్తారు కదా. జనమేజయ మహారాజా, అడగవలసింది అడిగావు, సమయంలోనే అడిగావు. బుద్ధిమంతుడు వేదాల పట్ల శ్రద్ధ కలవాడు కనుక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను, విను. పూర్వకాలంలో మదోత్తులై దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. ఇది 100 ఏళ్ళు సాగింది మహాయుద్ధం. ఈ మహావిస్మయకారకం, నానా శాస్త్ర ప్రహటాన్వితం, నానా మాయ విచిత్రం, జగద్వినాశకరం. ఎట్టకేలకు పరాశక్తి కృపా విశేషం వల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్ని, భూలోకాన్ని విలిచి పాతాళలోకాన్ని పారిపోయి తలదాచుకున్నారు. అప్పుడు దేవతలు అదంతా తమ ప్రయోజకరమే అనుకుని పరాక్రమాలు పరస్పరం ప్రకటించుకున్నారు. మోహ విభ్రాంతిని లోపడి చంకలు కొట్టుకుంటూ తమలో తాము కోరుకుంటున్నారు. మనం జయం మనకి వస్తుందా? మన మహిమ అలాంటిది. మన సర్వోత్తరులు మహావీరులం. మన ముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు? పామర్లు, పిరికి పందులు, పరాక్రమహీనులు. మనము మహామయస్సులం, యశస్సులం, తేజస్సులం, సృష్టి స్థితి లయకారకులం. దైత్యులు మనకొక లెక్క. ఇలా మోహం తలకెక్కి పరాశక్తి మహిమను పూర్తిగా మర్చిపోయి చిందులు తొక్కుతున్న దేవతలను చూసి జగదాంబ జాలిపడింది. కరుణిద్దామని అనిపించింది. యక్ష రూపంలో అవతరించింది. ఆ రూపం కోటి సూర్య ప్రకాశం, చంద్రకోటి శీతలం, విద్యుత్కాంతి సమాభవం, హస్తపాదాభివర్ణితం. ఎప్పుడూ ఎక్కడ వినది కాదు, కన్నది కాదు. ఆ రూపం, ఆ తేజస్సు పరమ సుందరంగా, అద్భుతాలుగా ఉంది. ఏంటది? దైత్యుల దుశ్చేష్టలు కాదు కదా, ఏదో తెలియని మహామాయ కాదు కదా. దేవతల మనకింకా ఇంత విస్మయాన్ని కలిగిస్తున్న దీన్ని ఎవరు నిర్మించి ఇటు పంపి ఉంటారు చెప్పమా? దేవతలంతా గుంకోడి ఇలా చర్చలు జరుపుకుంటున్నారు. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడిగారు. పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి, బలాబలాలు తేల్చుకోవాలి, అప్పుడే ప్రతిక్రియ చెయ్యాలి అని ఒక వ్యూహం నిర్ణయించారు. వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుని పిలిచాడు. పత్ని, దేవతలకు నువ్వే కదా ముఖస్థానీయుడివి, అంచేత నువ్వే వెళ్ళు, అదేమిటో తెలుసుకో
అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరగా వెళ్ళాడు. ముందుగా యక్షరూపమే, నువ్వెవడివి అని అగ్నిని ప్రశ్నించింది. నీ శక్తి ఎంత చెప్పమంది. నేను అగ్నిని, జాతవేదను, అన్నింటినీ దహించివేయగల శక్తి నాలో ఉంది. నన్ను నమ్మి నాలో ఉంది అని అగ్నిదేవుడికి బదులు పలికాడు. ఓహో, అలా అయితే ఈ గడ్డి పరకను దహించు. నువ్వు ఉన్నది చెప్పుకుంటున్నావు, శక్తి నీలో ఉందో లేదో చూస్తాను అంటూ ఆ యక్షతేజ రూపం ఒక గడ్డి పరకను అగ్నిదేవుడి ముందు విసిరింది. అగ్నిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలం అంతా కూడగట్టుకుని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ ఆ గడ్డి పరకను ఏమీ చేయలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తనకి ఏమైంది ఇవాళ అంతుపట్టలేదు. దేవతల దగ్గర పరుగు పెట్టాడు. దేవతలంతా ఒక్కసారి మీద పడ్డారు. ఎవరో ఏమిటో తెలుసుకోవచ్చా? అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. జరిగింది చెప్పాడు. మన బతుకులు వట్టి బూటకాలు. వృధాభిమానంతో విర్రవీగుతున్నాం. చిచి అని ముగించి తొలగిపోయాడు. ఇంద్రుడికి పట్టుదల వచ్చింది. వాయుదేవుని పిలిచాడు. జగత్తులో అంతటా నువ్వే నిండున్నావు కదా, నీ కదలికతో అన్నీ కదులుతాయి. నువ్వు ప్రాణరూపివి, ప్రాణకోటివి, సర్వశక్తి విధాయకుడివి. నువ్వు వెళ్ళి తీసుకురా. నీకన్నా సమర్థుడు ఎవడున్నాడు అని గాలిదేవుడికి కాస్త గాలి కొట్టి పంపించాడు. వాయుదేవుడు ఉబ్బిపోయాడు. మనోవేగంతో వెళ్ళాడు. యక్షరూపం మళ్ళీ అదే ప్రశ్న వేసింది. నేను వాయువుని, సర్వశక్తి సంపన్నుని, దేన్నైనా ఎగరగొట్టేయగలను. నా వల్ల ఈ జగత్తు బతుకుతోంది అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఈ గడ్డికి పరకను కదుపు అంది యక్షరూపం. లేకపోతే తలదించుకుని నోరు మూసుకుని వచ్చిన దాన్ని చోటుకే పో అని అనేసింది. వాయుదేవుడికి అభిమానం పొడుచుకొచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు. గడ్డి పరకను కదల్చలేకపోయాడు. శృంగభంగం అయ్యింది. తలదించుకుని నోరు మూసుకుని పరుగు తీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేమిటో అసలు తెలియట్లేదు. మనం అసమర్థులం, విద్యాభిమానులం. అదేదో అలౌకిక యక్ష తేజస్సు, పరమదారుణ తేజస్సు అని తాను జారుకున్నాడు. ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుడిని ఎగదోశారు. నువ్వు దేవనాయకుడివి, యక్షకులు చాలా ఎదురుగుదు కనుక నువ్వే వెళ్ళాలి అని వెళ్ళమన్నారు. సరే, తెలుసుకుని వస్తాను అంటూ దేవేంద్రుడు సగర్వంగా బయలుదేరాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ రూపం ఇంద్రుడిని తరిమింది. చాలా దూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమైంది. మాట మంతి వినబట్టం లేదు. ఇంద్రుడికి దిక్కు తోచలేదు. దారుణమైన అవమానం అనిపించింది. తన్నే మాయ చేసిందా? కనుగొప్పి పారిపోయిందా? దేవసభకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? ఏం చెప్పను? దేవతల ముందు ఎంత అవమానం! మహాత్ములకు అభిమానమే ధనం అంటారు. అది పోయాక ఈ బతికి ఏం లాభం? చావుతో సమానం కనుక నాకిక మరణమే శరణమని నిశ్చయించుకుని ఆ పని చేయబోయేవాడు. సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి కనిపించి, సహస్రాక్ష మాయాబీజాక్షరం జపించు, సుఖపడతావు అంది. వెంటనే తపస్సు కూర్చున్నాడు. కన్నులన్నీ మూసుకుని మాయాబీజాక్షరాన్ని 1,00,000 సంవత్సరాలు నిరాహారుడై జపించాడు. ఒక చైత్రనవమి నాడు సూర్యుడు నడినెత్తిన వచ్చిన వేళ మళ్ళీ అదే యక్షరూపాన్ని, అదే తేజపుంజం అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అయితే ఈసారి ఆ తేజమండలానికి మధ్యలో నవయములలో ఉన్న కుమారి రూపం కనిపించింది. బాష్పజ్ఞపాకుసుమాభ బాలకోటి రవిప్రభ బాలా సీతాంశు మకుట వస్త్రాంతర్వంచదితస్తనీభర పాస అంకుశ అభయహస్తాలు 4 రమణీయాంగి కోమలాంగలతిక శివభక్త కోమలాంతిక శివ భక్తకల్పద్రువం అంబిక నానాభూషణభూషిత త్రినేత్ర మల్లికామాలిక కబరీజూట విరాజిత. ఆమెకు 4 వైపులా 4 వేదాలు రూపుదిద్ది నిలబడి స్తుతిస్తున్నాయి. ఆమె పెదవులు కాంతులు వ్యాపించినంత మేర నేల పద్మాలు స్థాపించినట్టు అవుతోంది. ప్రసన్న స్మేరవదనంతో కోటి కందర్ప సుందర రక్తాంబర పరిధాన రక్తచందన చర్చిత ఉమాదేవి హైమవతి నిర్వ్యాజ కరుణామూర్తి సర్వకారణ కారణ మహేంద్రుడు దర్శించాడు.
భక్తి నిర్గలతో గుండెలు ఉప్పొంగిపోయాయి, కన్నులు చెమ్మగిల్లాయి, గొంతు గద్గనమైంది, తనువు పులకించింది. ఉక్కిరిబిక్కిరవుతూ సాష్టాంగపడ్డాడు. స్తుతులు నుతులు జాలువారాయి. అమ్మా, ఈ యక్షరూపం ఏంటి? ఎందుకిలా అవతరించావు? ఇప్పటికీ అర్థం కావలేదు. అనుగ్రహించు తల్లి అని అభ్యర్థించాడు. కరుణాసముద్రి పలికింది. ఇంద్ర, నా రూపమే పరబ్రహ్మం, సర్వకారణ కారణం, మాయాధిష్టానం, సర్వసాక్షి విరామయం. సర్వ వేదాలు ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వ తపస్సులు సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వ తపస్సులు దేని కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో ఆ పదాన్ని ఒక్క ముక్కలో నీకు చెబుతాను, గ్రహించు. ఇది ఈరోజు పారాయణ. ఇంతటితో స్వస్తి.